నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు వెల్లడి రేపు రాత్రి 8 గంటల్లోపు ప్రయాణికుల ఛార్జీల రీఫండ్ పూర్తి డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేసిన ఇండిగో విమానాల రద్దు వేళ టికెట్ల ధరలు పెంచొద్దన్న కేంద్రం కిలోమీటర్ల ప్రకారం గరిష్ట పరిమితి విధింపు నైతికత లేని వాళ్లకే పరకామణి చోరీ చిన్న విషయంలా కనిపిస్తుందన్న సీఎం 70,000 చోరీకి 14 కోట్లు ఇచ్చారంటే దోపిడీ స్థాయిని అర్థం చేసుకోవాలని వ్యాఖ్య గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలన్న పవన్ పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని సూచన ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు భారీగా పెంచుతుండడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు ధరల నియంత్రణను తీసుకువచ్చామని వాటిని పాటించాలని ఎయిర్లైన్స్ను ఆదేశించింది. ఎకానమీ క్లాస్లో 500 కిలోమీటర్లకు గరిష్టంగా 7,500 మాత్రమే ఛార్జీ ఉండాలని స్పష్టం చేసింది. 1,500 కిలోమీటర్లు దాటితే గరిష్టంగా 18,000 వరకు టికెట్ ధర ఉండాలని పేర్కొంది. ఇండిగోకు చెందిన 400కు పైగా విమానాలు ఇవాళ రద్దయ్యాయి. ఇందులో బెంగళూరులో 124 విమానాలు, ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దయ్యాయి. విమానాల్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దు నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న అన్ని ప్రయాణికుల రీఫండ్లను ఆలస్యం లేకుండా చెల్లించాలని ఇండిగోను ఆదేశించింది. రద్దు చేసిన లేదా అంతరాయం కలిగించిన అన్ని విమాన సర్వీసుల రీఫండ్ ప్రక్రియను రేపు రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని పేర్కొంది. విమానాల రద్దు వల్ల ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమైన వారికి ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని ఎయిర్లైన్స్కు సూచించింది. రీఫండ్ ప్రాసెసింగ్లో ఏదైనా ఆలస్యం జరిగినా లేదా నిబంధనలు పాటించకపోయినా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇండిగో విమాన సేవల అంతరాయం కారణంగా హైదరాబాద్కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు సైతం రద్దయ్యాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటంతో విమానాశ్రయాలకు వెళ్లే ముందు లేటెస్ట్ ఫ్లైట్ స్టేటస్ చూసుకోవాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రయాణికులు ఓపిక పట్టాలని సహకరించాలని కోరారు. అదనపు వివరాలకు ఢిల్లీ విమానాశ్రయ వెబ్సైట్ను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది.
రద్దయిన విమాన టికెట్ల రీఫండ్పై గందరగోళం తలెత్తిన నేపథ్యంలో ఇండిగో స్పష్టతనిచ్చింది. ఇండిగో విమానాల రద్దుకు సంబంధించి అన్ని రీఫండ్లను చెల్లింపులు జరిపిన పేమెంట్ మోడ్కు ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తామని తెలిపింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య ఇండిగో ప్రయాణాలు రద్దు చేసుకున్నా లేక రీషెడ్యూల్ చేసిన అన్ని అభ్యర్థనలపై పూర్తి మినహాయింపు ఇస్తామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన వేళ కేంద్రం తీవ్ర చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ను తొలగించాలని ఎయిర్లైన్స్ను కోరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. డీజీసీఏ అమల్లోకి తెచ్చిన రెండో దశ ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించకపోవడం వల్లే 5 రోజుల నుంచి ఇండిగో సర్వీసులు భారీగా రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఇండిగో సంస్థపై భారీ జరిమానా విధించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా దక్షిణ మధ్య రైల్వే 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. చర్లపల్లి నుంచి షాలిమార్, సికింద్రాబాద్ నుంచి చెన్నై ఎగ్మోర్, నాంపల్లి నుంచి ముంబైకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఈ 3 రైళ్లలో సుమారు 4000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ అధికారులు కోరారు. రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే 3 స్పెషల్ ట్రైన్స్ ని ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. చెర్లపల్లి నుంచి షాలిమార్, సికింద్రాబాద్ నుంచి చెన్నై ఎగ్మోర్, అలాగే నాంపల్లి నుంచి బాంబేకి ఈ 3 ట్రైన్స్ లో దాదాపు 4000కు పైగా సీట్లు ప్రయాణికులకు అవైలబుల్ ఉన్నాయి. ఈ 3 ట్రైన్స్ తో పాటే మరొక ట్రైన్ చెన్నై నుంచి చెర్లపల్లికి కూడా ఈ రోజు బయలుదేరుతా ఉంది. ఈ 4 ట్రైన్స్ కాకుండా ఇంకా కొన్ని ట్రైన్స్ బెంగళూరు నుంచి నిజాముద్దీన్ వైపు, కోల్కతా వైపు, పూణే వైపు కూడా బయలుదేరుతున్నాయి. త్రిపురంలో సౌత్ సెంట్రల్ రైల్వేలోని ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన విజయవాడ, కాచిగూడ, ధర్మవరం ఇలా ఇక్కడ కూడా హాల్ట్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా సడన్ గా వచ్చిన రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే ఇమ్మీడియట్ గా స్పందించి ఈ ట్రైన్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. దేశ విమానయాన రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న వేళ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండిగో విమానాల రద్దుపై ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించామన్నారు. ప్రయాణికుల ఇబ్బందులపై విమానయాన శాఖ పూర్తిగా దృష్టి సారించినట్లు వివరించారు. ఇండిగో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంటున్న రామ్మోహన్ నాయుడుతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అరుణ్ ముఖాముఖి. ఇండిగోలో నెలకొన్నటువంటి సమస్యలు గత కొన్ని రోజుల నుంచి ఏర్పడినటువంటి మొత్తం వ్యవహారం పైన మనతో మాట్లాడేందుకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, ఈరోజు అసలు ఇండిగో సమస్య ఎందుకు వచ్చింది, దీనికి గల కారణాలేంటి? నవంబర్ 1 నుంచి ఏదైతే ఈ ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఏదైతే క్రూకి సంబంధించిన ఉన్నాయో అందులో మార్పులు రావడం వల్ల ఒక కారణంగా మేము భావిస్తున్నాం. అది కూడా మేము ముందుగానే అన్ని ఎయిర్లైన్స్ కూడా, అది కేవలం ఇండిగోకనే కాదు, అన్ని ఎయిర్లైన్స్ కూడా వర్తించే విధంగా ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేసి దానికి కావాల్సినటువంటి పైలట్స్ కానీ క్రూకి కానీ అదంతా కూడా ముందుగానే చేయడం జరిగింది. అన్ని ఎయిర్లైన్స్ కూడా అగ్రీ అయ్యాయి. అయితే ఇందులో మిస్ మేనేజ్మెంట్ అవ్వడం, లేకపోతే అది సరైన సమయానికి సరైన ప్లానింగ్ వీళ్ళు చేసుకోకపోవడం వల్ల సడన్గా ఈ యొక్క ఇష్యూ వచ్చింది. సో సడన్గా ఒక్కసారిగా ఈ యొక్క ఇష్యూ రావడం వల్ల మేము కూడా ప్రత్యేకంగా దీని మీద కమిటీ ఏర్పాటు చేసి అసలు ఎందుకు ఈ విషయం ఇంతవరకు కూడా ఆ స్కేల్లో ఎందుకు అంతవరకు వచ్చిందనే దాని మీద స్పెషల్గా డీజీసీఆర్ నుంచి 4 ఆఫీసర్లు వేసి ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ కూడా మేము ఆర్డర్ చేశాం. ఎఫ్డిటిఎల్ నార్మ్స్ మీరు చూసుకుంటే అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా పాటిస్తున్నారు. ఎక్కడ కూడా వేరే దగ్గర కూడా సమస్యలు లేవు. దాని ద్వారా కొంతమంది పైలట్స్ అదనంగా కూడా మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఉన్న వాళ్ళకు కూడా రెస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే మినిస్ట్రీ నుంచి మనం ప్లాన్ చేసుకొని అవన్నీ కూడా అమలు చేసాం. అయితే ఏదైతే ఈ యొక్క ప్రాబ్లం అవుట్ వచ్చిందో దీన్ని ఇమీడియట్గా నార్మల్సీలోకి తీసుకొని వచ్చి పద్ధతుల్లో మాత్రం ఎక్కడ మార్పులు లేకుండా అమలు చేసే విధానంలో మినిస్ట్రీ అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. కానీ మినిస్ట్రీకి సంబంధించిన విషయంలో ఈరోజు ఇండిగోకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, దాని మీద ఫర్దర్గా
ఎలాంటి వీటన్నిటిని నార్మల్స్ చేయబోతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎయిర్పోర్ట్లో బ్యాక్లాగ్స్ అంటే డే 1 నుంచి ట్రావెల్ చేయకుండా ఎంతమంది ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళ డెస్టినేషన్కి పంపించడానికి ఫస్ట్ ప్రయారిటీ కింద మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంత కెపాసిటీతో రన్ చేయగలరో ఇండిగోకి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చాం. ఎంత కెపాసిటీ మీద ఉందో మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా, లేకపోతే క్యాన్సిలేషన్ అయినటువంటి ఫ్లైట్స్కి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడి ఎయిర్పోర్ట్స్ దగ్గర వచ్చి వెయిట్ చేయకుండా ముందుగానే కమ్యూనికేషన్ ఇచ్చి ఎన్ని క్యాన్సిలేషన్ చేస్తున్నారో అది పబ్లిక్గానే మీరు అనౌన్స్ చేయండి అని కూడా మేము స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న కానీ ఈరోజు కానీ మీరు క్యాన్సిలేషన్స్ కూడా ముందుగానే చూశారు. ఇన్ని క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయని ఎయిర్పోర్ట్ వారీగా కూడా ఇండిగో కూడా ప్రకటించడం జరిగింది. ఈ గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఇబ్బంది వల్ల ఏదైతే రీఫండ్ కార్యక్రమం ఉందో అది ఇమీడియట్గా రేపు 8 గంటల లోపల దీని తాలూకా ఇష్యూ అంతా కూడా సమాప్తం కావాలి, అందరి కూడా చేయాలని స్పెషల్గా ఒక సెల్ని ఇండిగో కూడా ఏర్పాటు చేస్తే మినిస్ట్రీ నుంచి కూడా ఆఫీసర్స్ దాన్ని మానిటర్ చేసే విధంగా ఒక సెల్ని కూడా ఏర్పాటు చేస్తూ అన్ని ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఫిజికల్గా ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా ఈ యొక్క రీఫండ్స్ కానీ రీబుకింగ్ అని కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశాం. ఎడిషనల్గా వాళ్ళు కానీ ట్రావెల్ చేయడానికి ఎక్కడైనా కొన్ని ఇది ఉంటే ఎయిర్ ఇండియా అలాగే ఆకాశ మిగతా ఎయిర్లైన్స్ను కూడా వాళ్ళకు కూడా ఎడిషనల్గా కెపాసిటీస్ ఎక్కడైతే మేజర్ డిమాండ్ ఉన్న సెక్టర్స్ ఉన్నాయో వాళ్ళ కెపాసిటీని కూడా యాడ్ చేసి మేజర్ సెక్టర్స్ అన్నీ కూడా రన్ చేయమన్నాం. ఎక్కడైనా ఈ యొక్క కెపాసిటీ కన్స్ట్రెయింట్ వల్ల ఎయిర్ ఫేర్స్ కానీ పెరుగుతున్నాయి అన్నటువంటి ఆలోచనతోనే ఎయిర్ ఫేర్స్ను కూడా క్యాప్ చేశాం. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి కూడా అశ్విని వైష్ణవ్ గారు ఆయన తాలూకు సహకారంతో ఎక్కడైతే మేజర్ మెట్రో సిటీస్ ఉన్నాయో అక్కడ నుంచి ఈ డెస్టినేషన్కి సంబంధించి మా తాలూకా ఇది తెలుసుకొని ఎక్కడెక్కడ ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ మార్గాలు చేరుకోవాలని దాని మీద అడిషనల్గా ఒక 36 ట్రైన్స్ కూడా అండ్ అవసరమైన దగ్గర అడిషనల్ బోగీస్ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేశాం. వేరే పక్కన మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇదంతా కూడా ఎంత తొందరగా ఇప్పుడు ఈరోజు ఒక కెపాసిటీతో మనం రన్ చేస్తే ఎవ్రీడే కూడా కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళి మేము ఒక టార్గెట్ పెట్టాం, మండే కల్లా మళ్ళీ నార్మలైజ్ చేయాలని. దానికి ఒక 1-2 డేస్ అయినా సరే పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఎవ్రీ అవర్లీ అప్డేట్ అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఎయిర్లైన్స్ నుంచి అన్నీ కూడా మినిస్ట్రీ దగ్గర నుంచి ఫాలోఅప్ చేసి థరోగా రివ్యూ చేసుకొని అవసరమైన దగ్గర ఇమీడియట్గా మా సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేసి ఫస్ట్ అండ్ ప్రయారిటీ ఫోకస్ మళ్ళీ నేను చెప్తున్నాను, మా ఇష్యూ ఇదంతా ప్యాసింజర్స్ వాళ్ళ తాలూకా ఇష్యూస్ కానీ వాళ్ళ తాలూకా ఇన్కన్వీనియన్స్ కానీ ఇవన్నీ పూర్తిగా తగ్గించాలి, తొలగించాలి. సో ఇండిగోలో ఎందుకు సమస్య వచ్చింది, అలాంటి సమస్య వచ్చింది అనేది తెలుసుకొని మిగతా ఎయిర్లైన్స్ అలాంటి సమస్య రాకుండా ఉండడానికి తగినటువంటి చర్యలు భవిష్యత్తు. ఇప్పుడు ఈ ఇండిగో ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా జిఎంఆర్ హైదరాబాద్ జిఎంఆర్ కానీ లేకపోతే అంతకుముందు ఢిల్లీ జిఎంఆర్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసులకి వాళ్లే బస్సులు ఏర్పాటు చేసి పంపిస్తాం. సో ఇది మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను లేదా మినిస్ట్రీ నుంచి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారా, లేదు అటువంటి ఒకవేళ ఏదన్నా ఉంటే అందరికీ ఇదే రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్కి? నిన్న కూడా ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్తో సుమారు 110 మందితో స్పెషల్గా వీడియో కాన్ఫరెన్స్ చేసి ఇండిగో ఎయిర్లైన్స్ తాలూకా ఇష్యూ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలి, ఎయిర్లైన్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇన్ ద సెన్స్ అడిషనల్ కెపాసిటీ కానీ డిమాండ్ డ్రివెన్ రూట్స్ ఉంటే అందులో పెట్టాలి. అలాగే ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై, ఢిల్లీ కావచ్చు, వీళ్ళు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ప్యాసింజర్స్ అక్కడ ఉండిపోతే వాళ్ళకి ఫుడ్, వాటర్, అకామిడేషన్తో పాటు వాళ్ళు దగ్గరగా ఏదైనా ట్రావెల్ చేసే అవకాశం ఉంటే అడిషనల్ ఫెసిలిటీస్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కువ డిలే లేకుండా, ఎక్కువ వెయిటింగ్ లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని స్ట్రిక్ట్గా మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన రైల్వేస్ నుంచి కూడా మనం ఈరోజు సంప్రదింపులు చేసి వాళ్ళ ద్వారా కూడా అడిషనల్గా ట్రైన్స్ ఉంటే అది కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్గా కస్టమర్ ఫోకస్డ్గా, మన ప్యాసింజర్ ఫోకస్డ్గా, ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకొని పనిచేయమని చెప్పాం. ఇప్పుడు మీరు ఈ గత 2 రోజులుగా ఇండిగో వాళ్ళతోటి అనేక రకాల సంప్రదింపులు జరిపారు, ప్యాసింజర్ సెంట్రిక్గా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దాంతోపాటుగా రిఫండ్ ఇవ్వాలని చెప్పేసి రిఫండ్కి సర్టెన్ టైం లిమిట్ పెట్టారు. సో ఏంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన ఎట్లా? నో, అది వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం చేస్తున్నారు. బట్ మా సైడ్ నుంచి మేము అనుకునేది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ఉండాలి, టైం బౌండ్గా ఈ కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ఇష్యూ అయిన తర్వాత దాన్ని ఎంత తొందరగా వీలైతే ప్యాసింజర్స్కి అంత తొందరగా రిలీఫ్ ఇవ్వాలనే ఆలోచనతోనే టైం బౌండ్గా పెట్టాం. రేపు 8 గంటల లోపు రీఫండ్ కానీ రీబుకింగ్ కానీ వీటికి సంబంధించి అన్నీ కూడా క్లియర్ చేయాలని, అలాగే 48 అవర్స్లో
ఏవైతే బ్యాగేజెస్ కూడా కొన్ని దగ్గరలో స్టక్ అయ్యింది, చాలా పెద్ద ఫీడ్బ్యాక్ మాకు ప్యాసింజర్స్ నుంచి వచ్చింది. దాని మీద కూడా మేము రెస్పాండ్ అవుతూ 48 అవర్స్కి వాళ్ళ ఇంటికే బ్యాగేజ్ చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇండిగోకి కూడా మేము చెప్పాం. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన టీమ్స్ అందరితో కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేశారు. వాళ్ళు కూడా పబ్లిక్గా అవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో ఇది దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు సురక్షితమైనటువంటి ప్రయాణం అందించే విధంగానే తాము ముందస్తుగా చర్యలు చేపట్టామని, ఇకపై ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతి ఆదేశాన్ని ప్రతి విమానయాన సంస్థ తూచా తప్పకుండా పాటించాల్సిందేనని చెప్పి, లేని పక్షంలో దానికి అనుగుణంగానే చర్యలు కూడా ఉంటాయని చెప్పి మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. సందేహం వ్యక్తం చేశారు. టీటీడీలో దోపిడీ ఏ స్థాయిలో చేశారో దీన్ని బట్టే అర్థమవుతోందన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు దేవుడన్నా లెక్కలేదని, ఏడుకొండల వారి భక్తుల మనోభావాలు అన్నా లెక్కలేదని, ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని మండిపడ్డారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందాం అని చూసిన జగన్ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమని అన్నారు. దొంగతనాన్ని కూడా తప్పు కాదు అని చెప్పే వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. సెంటిమెంట్ విషయాల్లో కూడా సెటిల్మెంట్ అంటూ వ్యాఖ్యల అని ధ్వజమెత్తారు. నేరస్తుల్ని వెనకేసుకొస్తున్న సమాజానికి ఏం చెప్తున్నారని నిలదీశారు. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా, తప్పేముందని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుందని చెప్పారు. అలాంటి సున్నిత అంశాలను కూడా సెటిల్ చేశామని తేలిగ్గా మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటని నిలదీశారు. శ్రీవారి హుండీలో చోరీపై జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజల్లోనూ తీవ్ర ఆవేదన కనిపిస్తోందన్నారు. దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయడానికి జగన్ ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. కోట్ల మంది భక్తులు విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఘోర పాపం కాదా అని సీఎం అన్నారు. చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి దేవుడు ప్రసాదానికి సరఫరా చేసిన ఘనులా వీళ్లు అని సర్వత్రా చర్చ నడుస్తోందని సీఎం అన్నారు. గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవని, వైసీపీ హయాంలో అక్కడ కూడా చాప కింద నీరులా మాఫియాను విస్తరింపజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో లేడీ డాన్స్ తయారవడం చూసి ఆశ్చర్యం కలిగిందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు అదుపులో పెడుతున్నామని, అధికారం చేపట్టిన నాటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని తెలిపారు. రాజధానిలో సమస్యలన్నీ పరిష్కారమై అభివృద్ధి జరుగుతుంటే రాజకీయంగా కొందరు తట్టుకోలేక బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి నేటి అక్కడ పాలకులు గుర్తిస్తున్నారని, ఆనాడు వేసిన అభివృద్ధి బీజం ఫలితంగానే కోకాపేటలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీట్ పైన ఇష్టాగోష్ఠిగా సీఎం మాట్లాడారు. లోకేష్ చిన్నతనంలో తాను బిజీగా ఉండడం వల్ల పేరెంట్ టీచర్ మీటింగ్కు వెళ్లలేకపోయాననే ఫీలింగ్ ఉందన్నారు. రాష్ట్రమంతటా నిన్న ఈ కార్యక్రమం ఘనంగా జరగడం చూసి లోకేష్ విద్యార్థి దశను గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్, మంత్రులు, కూటమి నేతలంతా ఈ కార్యక్రమంలో అన్ని చోట్ల పాల్గొని విజయవంతం చేశారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలతో ఎన్నో మార్పులు తేగలుగుతున్నామని తెలిపారు. పార్టీ కార్యాలయానికి మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి పెరగడంతో మరింత చురుగ్గా పని జరుగుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో నేతలు చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటున్నారని సీఎం తెలిపారు.
వ్యక్తిగత సమస్యలతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వచ్చిన సామాన్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఎం మొదటగా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలను సానుకూలంగా విన్నారని, వాటిని పరిష్కరిస్తాననే నమ్మకం ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరు నుంచి వచ్చాను. కారు గురించి సార్ని అడగడానికని వచ్చాను. సహాయం చేస్తానని చెప్పారు. కారు ప్రాబ్లం, షుగర్ ఉంది, కాలు తీశారు. సారీ చెప్పాను, పెట్టిస్తానని చెప్పారు. గుంటూరు నుంచి వచ్చాము. ఆయన ఆరోగ్యం బాగోట్లేదు, నా ఆరోగ్యం బాగోట్లా. 2 పిల్లలు చదివించాను, జాబులు ఏమి లేవు, ఖాళీగా ఉన్నారు. ఈ పిల్లోడికి 38 ఏళ్ళు, ఆ పిల్లోడికి 36 ఏళ్ళు. 2 అబ్బాయి హ్యాండిక్యాప్ట్, ఈ అబ్బాయి బ్లైండ్. 2కి జాబుల కోసం వచ్చామండి. చంద్రబాబు గారు దయచేసి మాకు పిల్లలకు జాబ్ ఇస్తే మేము పిల్లలు బతుకుతారు. హ్యాండిక్యాప్ట్ బ్లైండ్ అబ్బాయి, చిన్న ఆయన బ్లైండ్, పెద్ద అబ్బాయి బ్లైండ్, చిన్న అబ్బాయి హ్యాండిక్యాప్ట్. సార్ కలిసాను సార్, చేస్తా ఉన్నారు సార్, చూస్తా ఉన్నారు గ్యారెంటీగా. నా పేరు చంద్రశేఖర్ అండి. బేతపూడి గ్రామం, మంగళగిరి మండలం నుంచి వచ్చాను. అయితే మా మదర్ వచ్చేపాటికి డ్వాక్రా మహిళ అనమాట. సో డ్వాక్రా వాళ్ళు స్వయం ఉపాధి కోసం క్యాంటీన్ ఇలాంటివి పెట్టేస్తూ ఉంటారు కదా. మేము ఇట్లాగా టీ స్టాల్ పెట్టుకోవాలనుకో అందుకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాము. ఆయన సరే అమ్మ ఓకే అని చెప్పారు. బాగుందండి, బాగా స్పందించారు, నాకు చాలా నచ్చింది. గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారి ఆదాయ మార్గాలు పెంచేలా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను సూచించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి అల్లూరు జిల్లా అధికారులతో పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివాసీలకు జీవనోపాధి మార్గాలు పెంచాలన్నారు. అందుకోసం పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. గిరిజన ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎకో టూరిజం, పర్యాటకం వంటి కీలకమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్నారు. నిత్యం గిరిజనులతో మమేకమై విభిన్న మార్గాల్లో ఎలా ఆదాయం పొందాలో యువతకు తెలియజేసి వారిని ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సినిమాలు, సీరియల్ షూటింగ్ జరిగేలా ప్రోత్సహించాలన్నారు. ఉపాధి హామీ పథకం, ఉద్యాన పంటలకు అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని డిప్యూటీ సీఎం సూచించారు. వాటిపై మరింత దృష్టి సారించి వివిధ రకాల పనులకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలన్నారు. ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లకుండా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అందులో గిరిజనులను భాగస్వామ్యుల్ని చేయాలని పవన్ ఆదేశించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బాలయోగి, ప్రతిభా భారతి లాంటి దళిత వ్యక్తులకు అత్యున్నత పదవులు ఇచ్చి చంద్రబాబు గుర్తింపు తీసుకొస్తే వైసీపీ పాలనలో దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి సన్మానం చేసిన ఘనుడు జగన్ అని నిమ్మల ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. బొమ్మల కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పూలపల్లిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని 25వసారి రక్తదానం చేశారు. మేధావి, మన ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజనే కాదు, ఆ రోజుల్లో కూడా మీరు చూశారు, ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ కానీ, ఒక అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ కానీ, బాలయోగి గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిది, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మొట్టమొదటిసారిగా జస్టిస్ పున్నయ్య చైర్మన్గా ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. ఆ రోజు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దళితుల్ని కేవలం ఓట్ బ్యాంకు రాజకీయాలకు మాత్రం ఉపయోగించుకోవడం తప్ప వాళ్ళకి చేసింది శూన్యం. పైపెచ్చు దళిత బిడ్డను హత్య చేసి డోర్ డెలివరీ ఆ ఇంటికి పంపించినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి ఆ రోజు ఘన సత్కారాలు, ఘన ఆత్మీయ ఆలింగనం స్వయంగా
జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అటువంటి ప్రభుత్వం కాకుండా దళితులకి గౌరవిస్తూ వాళ్ళ అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడి పనిచేసేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియదు. మదనపల్లె జిల్లా ఏర్పాటు గడువు సమీపిస్తుండటంతో కార్యాలయాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. పట్టణంలోని బీటీ కళాశాలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సందర్శించారు. సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులతో కలిసి కళాశాల గదులను పరిశీలించారు. విశాలమైన బీటీ కళాశాల నుంచే పరిపాలన సాగించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని నిశాంత్ కుమార్ తెలిపారు.